హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9లో మొదటి ప్రోమో అయితే వచ్చిందనమాట ఈరోజు ఎపిసోడ్ సంబంధించి. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ఫస్ట్ ప్రోమో గురించి చెప్పాలంటే నైస్ అనమాట. మంచి ట్విస్ట్ అయితే ఉంది. సో ఆ ట్విస్ట్ని రివీల్ చేశారు, అంతా బాగుందనమాట. సో బయట నుంచి నలుగురు కంటెస్టెంట్స్ అయితే రావటం జరిగింది. అగ్ని పరీక్షలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో కొంతమందిని తీసుకురావటం అయితే జరిగిందనమాట. సో వచ్చిన నలుగురు కూడా మన ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, మనం ఆ లోపల ఉన్న వాళ్ళని ఏం అడగాలనుకుంటున్నామో సో ఆ పాయింట్స్ అన్నీ కరెక్ట్గా అడుగుతున్నారనమాట. ముఖ్యంగా వచ్చేసి షకీబ్ చాలా మంచి పాయింట్స్ పెట్టడం అయితే జరిగింది. అండ్ నాగా కూడా చాలా మంచిగా మాట్లాడటం అయితే జరిగిందనమాట. సో వచ్చిన నలుగురు అందరూ బాగా మాట్లాడారు. సో నైస్, బాగా అనిపించింది ఫస్ట్ ప్రోమో. అండ్ ఇంకోటి వచ్చేసి మనకున్న అప్డేట్ ప్రకారం లోపలికి శివ్ కూడా ఎంటర్ అయ్యాడంట. అదే మనకి సీరియల్ యాక్టర్ తను వచ్చేసి. సో తను కూడా ఎంటర్ అయినట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మరి చూద్దాము. అండ్ గుడ్, అసలు చాలా బాగా అనిపించింది అనమాట ప్రోమో చూసినమ్మటే. అండ్ మంచి షాకింగ్ థింగ్ అనే చెప్పాలి. అండ్ ఫస్ట్ టైం ఇలాగా అది థర్డ్ వీక్లోనే లోపలికి కొత్త కంటెస్టెంట్స్ రావటం అనేది, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావటం అనేది దట్స్ నిజంగా మామూలు ట్విస్ట్ కాదు. సో నైస్, చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా కొంతమంది ఎంటర్ అవుతారు. ఇప్పుడు కొంతమందిని వదిలేరు కదా ఈ వారం. సో నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి సెలబ్రిటీస్ని తీసుకొస్తారనమాట. అండ్ సెలబ్రిటీస్లో వచ్చేసి అది కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారనమాట. సో ఎక్స్ కంటెస్టెంట్స్లో మనకి ఎవరున్నారంటే అమర్దీప్ వస్తాడు. మ్యాక్సిమం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అమర్దీప్తో పాటు మనకి సీజన్ 8లో పృథ్వీరాజ్ ఉన్నాడు కదా, సో తను కూడా రాబోతున్నాడు. అండ్ తనతో పాటు వస్తే టేస్టీ తేజ కూడా రావచ్చు అనమాట. సో ఇలా కొంతమంది అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ వీక్లో ఈ వచ్చిన నలుగురిలో కొంతమంది వెళ్ళిపోయారంట. అండ్ కంటెస్టెంట్స్ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగారంట లోపల ఉన్న కంటెస్టెంట్స్. వాళ్ళు కూడా బాగానే సమాధానం చెప్పారంట. బట్ బిగ్ బాస్ ఎటు తిప్పాడో ఏంటో ఇద్దరు ముగ్గురిని అయితే పంపించేశారంట. సో మరి హౌస్లో ఎవరున్నారు ఫైనల్గా అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. అండ్ సో అంతే అనమాట. సో ఈ వీక్లో కొంతమందిని తీసుకొచ్చారు లోపలికి, నెక్స్ట్ వీక్ ఇంకొంతమందిని తీసుకొస్తారు. ఆ తర్వాత నేను ఈగర్గా వెయిట్ చేసేది మాత్రం అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారి గురించే వెయిట్ చేస్తున్నాను నేనైతే. అండ్ దివ్యల మాదిరి గారు రాబోతున్నారంట. ఇంకొకళ్ళు వచ్చేసి మనకి ఎవరంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారి సింహాద్రి సినిమాలో మన భూమిక గారు కాకుండా ఇంకో హీరోయిన్ ఉంటారు కదా స్టార్టింగ్లో. సో ఆ హీరోయిన్ని కూడా అప్రోచ్ అయ్యారంట. తను మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో మరి ఆ హీరోయిన్ పేరు తెలియదు కానీ తనన్నైతే అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది మనకి. సో ఇలా వీళ్ళు ఒక్కొక్కళ్ళు మెల్లగా మనకు బోరు కొట్టకుండా కొంతమందిని అయితే తీసుకురాబోతున్నారు. అండ్ డిఫరెంట్ టాస్కులు పెట్టబోతున్నారంట. సో ఇలా ఏదోటి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా చాలా కొత్తగా ఈసారి చేయబోతున్నారు. కొత్తగా ఉండబోతుంది. నేను మీకు సీజన్ స్టార్టింగ్లోనే చెప్పా, సీజన్ 9 ఈజ్ గోయింగ్ టు బి హిట్. అండ్ ఈ సీజన్లో మీరు ఊహించనివి జరగబోతున్నాయి. అండ్ చాలా జరగబోతున్నాయి, కొత్తగా జరగబోతున్నాయి అని నేను స్టార్టింగ్లోనే చెప్పా. సో అదే జరుగుతుందన్నమాట. సో వన్స్ మనకి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య గారు వస్తే మన షో మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అన్నమాట. ఆ బజ్ వేరే ఉంటుంది. సో నేనైతే వెయిట్ చేస్తున్నా అబ్బా తన కోసం. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.